ఖడ్గం కలిగినది. ఈ వాక్యము సత్యమై ఉన్నది. వాక్యమే దేవుడై ఉండెను. దేవుడు తను తాను ప్రత్యక్షపరచుకోవడానికి మనకి లేఖనాలు, రెవల్యూషన్ అన్నాం, ప్రత్యక్షత. దేవుడు ఈ యొక్క వాక్యాన్ని, ఈ లేఖనాల్ని, పరిశుద్ధ గ్రంథాన్ని మనకు అందించాడు. ఆ పరిశుద్ధ గ్రంథము చాలా శక్తివంతమైనది అని ఫస్ట్ పాయింట్ గా మనం ఉపోద్ఘాతంలో, ఇంట్రడక్షన్ లో మొదటి విషయం మనం నేర్చుకున్నాం. రెండవది మనం నేర్చుకున్న రెండవ విషయం ఏంటంటే దేవుని వాక్యం యొక్క ఉద్దేశం. నంబర్ 1 ఈస్ పవర్ ఆఫ్ గాడ్స్ వర్డ్ అండ్ నంబర్ 2 ఈస్ పర్పస్ ఆఫ్ గాడ్స్ వర్డ్. దేవుని వాక్య యొక్క ఉద్దేశం ఏంటో మనం నేర్చుకున్నాం. దేవుని వాక్య ఉద్దేశం ఏంటంటే అది మన జీవితానికి కావలసిన మూలాధారమైన పుస్తకము అని మన టెక్స్ట్ బుక్ లో ఇవ్వబడింది. మనకి ఇక్కడ ఇవ్వబడిన విషయం ఏంటంటే అది మూలాధారం. ఈ పర్పస్ ఆఫ్ గాడ్స్ వర్డ్ లో మనం ఏం నేర్చుకున్నామంటే దేవుని వాక్యము మనకి ఎందుకు ఇవ్వబడిందంటే మన జీవితాలకి మార్గదర్శకత్వాన్ని నిర్ణయిస్తుంది. ఏది రైట్, ఏది రాంగ్, వాట్ ఈస్ గుడ్ అండ్ వాట్ ఈస్ నాట్ గుడ్, మరి ఏది ఈవిల్, ఏది గుడ్ అని తెలియజేసేది, ఒక స్టాండర్డ్ ని మనకి అందించేది దేవుని వాక్యం. ఒక రిసోర్స్, ఒక సోర్స్ ఆఫ్ లైఫ్ అది దేవుని వాక్యం. అది చాలా ప్రాముఖ్యమైనది కనుక మరి దేవుని వాక్యం యొక్క ఉద్దేశంలో మరొకటి ఏంటంటే దేవుని యొక్క నిష్పక్షపాతమైన సత్యము యొక్క నిత్య ప్రమాణము కలిగి ఉన్నది. దేవుని యొక్క ఇంగ్లీష్ లో అన్నాడు కంటైన్స్ గాడ్స్ ఇంపార్షియల్ ఇటర్నల్ స్టాండర్డ్ ఆఫ్ ట్రూత్. మరి దేవుని యొక్క స్టాండర్డ్ ని, ట్రూత్ ని కలిగి ఉంటుంది. దేవుని వాక్య ఉద్దేశము మూడవది, దేవుని వాక్యము ఆదరిస్తుంది, బోధిస్తుంది మరియు ప్రోత్సహిస్తుంది అనే విషయాన్ని కూడా మనం చూసాం. ఇలా మొదలగు విషయాలు మనం మరి చాలా వరకు చూసుకుంటూ ఉపోద్ఘాతంలో చాలా విషయాలు మరి మీరందరూ నోట్ చేసుకున్నారు. మరి చాలా మొత్తం 7 ఉద్దేశాలు అక్కడ మనకి ఇవ్వబడినవి. ఆ ఉద్దేశాల్లో ఒకటి ప్రాముఖ్యమైనది, ఒకటి చాలా ప్రాముఖ్యమైనది. అదేంటంటే మనందరికీ తెలిసిన లేఖనము 2వ తిమోతి 3వ అధ్యాయము 16-17 వచనాలు చాలా ప్రాముఖ్యమైన వచనాలు. మరి ప్రతి ఒక్కరికి మరి కంటత రావాల్సిన ఆ యొక్క లేఖనం 2వ తిమోతి 3వ అధ్యాయము 16-17 వచనాలు చూసినట్లయితే, దైవజనుడు సన్నద్ధుడై ప్రతి సత్కార్యమునకు పూర్ణముగా సిద్ధపడి ఉండునట్లు దైవావేశము వలన కలిగిన ప్రతి లేఖనము ఉపదేశించుటకును, ఖండించుటకును, తప్పుదిద్దుటకును, నీతి యందు శిక్ష చేయుటకును ప్రయోజనకరమై ఉన్నది. ఈ లేఖనాలు దైవావేశం వలన కలిగిన లేఖనాలు. ఇంగ్లీష్ లో గాడ్ బ్రీత్డ్ అన్నాడు. గాడ్స్ వెరీ ఇన్స్పైర్డ్ వర్డ్స్, దేవుని యొక్క మాటలు, ఇన్స్పైర్డ్ వర్డ్స్, దేవుని యొక్క ప్రేరణ చేత, ఆవేశము చేత, దైవావేశం చేత మనకి ఇవ్వబడిన మాటలు ఇవి అంటాడు. అంత మాత్రమే కాదు, ఈ లేఖనాలు ప్రయోజనకరమైనవి. ఎలా ప్రయోజనకరము? ఈ లేఖనాలు అవి మనల్ని ఉపదేశించుటకు, అంటే టీచింగ్, ఏది సరైన సిద్ధాంతము. ఈ రోజుల్లో చూస్తున్నాం కదా, రకరకాల బోధలు, రకరకాల పరిస్థితులు, కొత్త కొత్త సిద్ధాంతాలు, ఎవరికి ఇష్టం వచ్చినట్లు వాళ్ళు బోధిస్తున్నారు, ఎవరికి ఇష్టం వచ్చినట్టు వారు ప్రసంగాలు చేస్తున్నారు. అది తప్పు, అది వాక్యానుసారం కాదు అని ఎప్పుడు మనకు తెలుస్తుంది అంటే మనం ఇలాంటి మరి ఇంటర్ప్రిటేషన్ లేకపోతే హెర్మెనూటిక్స్ లేకపోతే ఈ బైబిల్ స్టడీ మెథడ్స్ అనే ఈ సబ్జెక్ట్ ద్వారా చాలా విషయాలు మనం లోతుగా నేర్చుకుంటాం. ఈ టీచింగ్ ఇస్ ఏ రాంగ్ టీచింగ్, దిస్ ఈస్ యాంటై బిబ్లికల్, ఇది బైబిల్ కి వ్యతిరేకమైంది అని మనకు తెలుస్తుంది. కనుక వాక్యం యొక్క ఉద్దేశము, పర్పస్ ఆఫ్ గాడ్స్ వర్డ్ ఈస్ టీచింగ్ కరెక్ట్ డాక్ట్రిన్, సరైన సిద్ధాంతము. సిద్ధాంతాలన్నీ వాక్యము నుండి తీయబడిన సిద్ధాంతాలు, వాక్యము బేస్ చేసుకుని మనం 10 సిద్ధాంతాలు మీరు తర్వాత అవన్నీ నేర్చుకుంటారు. కనుక వాక్యము ఉపదేశించుటకు. రెండవది, వాక్యం యొక్క ఉద్దేశం ఏంటంటే ఖండించుటకు. ఇంగ్లీష్ లో రెబ్యూకింగ్ అన్నాడు, ఖండించుటకు. అలాగే
తప్పుదిద్దుటకు, కరెక్టింగ్. నాలుగవది నీతి యందు శిక్షణ చేయుటకు, లేకపోతే నీతి యందు శిక్ష చేయుటకు. 4 ప్రాముఖ్యమైన విషయాలు. టీచింగ్, రెబ్యూకింగ్, కరెక్టింగ్ అండ్ ట్రైనింగ్ ఇన్ రైచియస్నెస్. 4 విషయాలు ఇక్కడ మరి దేవుని వాక్యం యొక్క ఉద్దేశంలో 4 ప్రాముఖ్యమైన విషయాలు. ఏది మనం నమ్మాలి, అది ఎలా తెలుస్తుందంటే ఈ ఉపదేశం ద్వారా. ఏది సరైన సిద్ధాంతము అని మనం తెలుసుకుంటాం. రెండవది ఏది వాట్ నాట్ టు బిలీవ్, ఏది నమ్మకూడదు అనేది రెబ్యూకింగ్ ద్వారా, లేకపోతే ఈ యొక్క ఖండించడం ద్వారా మరి మనం తెలుసుకుంటాం. అలాగే కరెక్టింగ్, వాట్ నాట్ టు డూ, ఏది మనం చేయకూడదు, తప్పుదిద్దుటకు లేఖనాలు. దాని యొక్క ఉద్దేశం అదే. లేఖనాల్లో చూడండి, ఏది దాయబడలేదు. లేఖనాల్లో, పరిశుద్ధ గ్రంథంలో బోత్ పాజిటివ్ ఉన్నాయి, నెగిటివ్ ఉన్నాయి. అనేక మంది భక్తుల జీవితాల్లో పాజిటివ్ క్వాలిటీస్ చూస్తాము, అట్ ద సేమ్ టైం నెగిటివ్ క్వాలిటీస్ కూడా చూస్తాం. ఏది దాచబడటం మనం చూడలేదు. మరి చాలా విషయాలు ఇక్కడ మనం చూస్తున్నాం. కరెక్టింగ్ అంటే తప్పుదిద్దుటకు కూడా లేఖనాలు మనకి ప్రయోజనకరము. అలాగే నీతి యందు శిక్ష చేయుటకు లేఖనాలు ప్రయోజనకరమై ఉన్నది అని మనకి తెలియజేశాడు. కనుక ఉపోద్ఘాతంలో భాగంగా 2 విషయాలు మనం ఆల్రెడీ చూసాం కాబట్టి నేను ఎక్కువగా వివరించట్లేదు. మరి చాలా క్లాసెస్ లో ఇవి బాగా వివరంగా మనం చూసాము. ఒకటి పవర్ ఆఫ్ గాడ్స్ వర్డ్, దేవుని వాక్యం యొక్క శక్తి. రెండవది పర్పస్ ఆఫ్ గాడ్స్ వర్డ్, దేవుని వాక్యం యొక్క ఉద్దేశము. మూడవది మనం చూసాము పాస్టర్స్ రెస్పాన్సిబిలిటీ టు స్టడీ, సంఘ కాపరి యొక్క బాధ్యత. దీన్ని ఎందుకు చదవాలి, సంఘ కాపరి యొక్క బాధ్యత ఏంటి? మరి మీరందరూ కొంతమంది సంఘ కాపరులు కాకపోవచ్చు, కానీ మీరందరూ విశ్వాసులు, అలాగే దేవుని వాక్యం పట్ల ఆసక్తి కలిగిన వారు. మీరు దేవుని వాక్యాన్ని నేర్చుకోవాలని ఆసక్తిగా ఉన్నవారు. కనుక ఇక్కడ అంటున్నాడు పాస్టర్స్ రెస్పాన్సిబిలిటీ టు స్టడీ అని ఇక్కడ మనం చూసాం కదా. మీకు మరి గుర్తుందో లేదో ఒకసారి చూద్దామా? ఎజ్రా గ్రంథము 7వ అధ్యాయము, ఎజ్రా గ్రంథము 7వ అధ్యాయము 10వ వచనం. ఇక్కడ ఒక మాట మనం చూసాము. ఎజ్రా వాజ్ ద టీచర్, ఆయన మంచి శాస్త్రి. ఆయన గురించి ఒక మాట ఇక్కడ మనం చూసాం కదా. మనం ఆల్రెడీ ఈ విషయాన్ని చదివాము, మనం చాలా డిస్కస్ కూడా చేసాము. ఎజ్రా గ్రంథము 7వ అధ్యాయము 10వ వచనంలో ఏమని రాయబడిందంటే, ఎజ్రా యెహోవా ధర్మశాస్త్రమును పరిశోధించి దాన్ని చొప్పున నడుచుకున్నటకును, ఇశ్రాయేళ్లకు దాని కట్టడలను విధులను నేర్పుటకును దృఢ నిశ్చయము చేసుకొనెను. దేవుని వాక్యాన్ని నేర్చుకునే వారంగా మనం దేవుని వాక్యాన్ని పరిశోధించాలి. ఇంగ్లీష్ లో ఇక్కడ ఏమని ఇచ్చాడంటే స్టడీ అని ఇచ్చాడు. ఒక విశ్వాసి దేవుని వాక్యాన్ని నేర్చుకునే విశ్వాసి యొక్క బాధ్యత ఏంటంటే he should study the word of God. Reading is different and studying is different. పొద్దున్నే లేచిన తర్వాత మనం బైబిల్ చదువుకున్న తర్వాత కాఫీ తాగుతూ సాక్షి న్యూస్ పేపర్, ఈనాడు న్యూస్ పేపర్ చదువుతాం, లేకపోతే ఏదో ఒక న్యూస్ పేపర్ చదువుతాం. అది వివరంగా ఎక్కువగా డీటెయిల్ గా మనం చదవం. హెడ్లైన్స్ చూస్తాం, వార్త చూస్తాం. వి జస్ట్ రీడ్ ద న్యూస్ పేపర్. కానీ దేవుని వాక్యాన్ని జస్ట్ అలా చదివి విడిచిపెట్టడం కాదు. యాజ్ ఏ స్టూడెంట్ ఆఫ్ గాడ్స్ వర్డ్, దేవుని వాక్యాన్ని నేర్చుకునే ఒక మంచి విద్యార్థి చేసే పని ఏంటంటే he should study the God's word. Studying is different and reading is different. ఎజ్రా చేసిన పని ఏంటంటే ఎజ్రా యెహోవా ధర్మశాస్త్రమును పరిశోధించి, పరిశోధన అంటే రీసెర్చ్ చేశాడంట. స్టడీయింగ్ డీప్లీ, డిగ్గింగ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని వాక్యాన్ని లోతుగా పరిశోధించి తెలుసుకోవడం, ఇంకా వివరంగా తెలుసుకోవడం, దాని గురించిన విషయాలు క్రాస్ రెఫరెన్స్ చూడటం, ముందు వెనకాల కూడా దాని గురించి ఏమని చెప్పబడిందో కూడా మనం నేర్చుకోవడానికి ఇష్టపడాలి. నిజమైన విద్యార్థి ఎజ్రా నుంచి నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే he should study God's word. Obey God's word. Obey. దేవుని వాక్యాన్ని స్టడీ చేయడం మాత్రమే కాదు. చాలా మంది బైబిల్ కాలేజ్ స్టూడెంట్స్, నేను బైబిల్ కాలేజ్ లో కూడా ఉన్నప్పుడు దేనికి ఇష్టపడే వాళ్ళు తెలుసా? స్టడీ చేయడానికి. కొంతమంది ఎక్కువగా నార్త్ ఈస్ట్ నుంచి వచ్చేవాళ్ళు, మణిపూర్, మేఘాలయ, ఈ స్టూడెంట్స్ ఉండేవాళ్ళు. నేను బెంగళూరులో బైబిల్ కాలేజ్, ఒక బ్యాప్టిస్ట్
బ్యాప్టిస్ట్ బైబిల్ కాలేజ్ లో ఒక ఎవాంజలికల్ సెమినరీలో నేను చేశాను. చాలా మంది మణిపూర్, మేఘాలయ నుంచి వచ్చేవాళ్ళు. వాళ్ళకి ఒకటి మంచి మార్కులు రావాలి, వాళ్ళకి అంతే. బాగా నేర్చుకోవాలి, థియాలజీ బాగా నేర్చుకోవాలి, గ్రీక్ నేర్చుకోవాలి, హిబ్రూ నేర్చుకోవాలి, వెళ్ళి అక్కడ మంచి బైబిల్ కాలేజ్ లెక్చరర్ గా, టీచర్ గా పనిచేయాలి. వాళ్ళు ఇక్కడ డిగ్రీ చేస్తే వెళ్తే నాగాలాండ్, మణిపూర్ లో ఎక్కువగా బ్యాప్టిస్ట్ చర్చెస్ ఉంటాయి. బ్యాప్టిస్ట్ చర్చ్ లో వాళ్ళకి పాస్టర్ గా జాబ్ ఇస్తారన్నమాట. వాళ్ళ ధ్యాస ఏంటంటే బాగా చదువుకోవాలి, సబ్జెక్ట్ బాగా తెలుసుకోవాలి. స్టడీయింగ్ ఈజ్ నాట్ ఎనఫ్. రెండవది, ఒక మంచి విద్యార్థి యొక్క బాధ్యత ఏంటంటే ఒబేయింగ్ టు గాడ్స్ వర్డ్. దేవుని వాక్యానికి విధేయత చూపించడం ఇస్ వెరీ ఇంపార్టెంట్. సబ్మిసివ్ గా ఉండాలి మనం. ప్రభువా, నీ వాక్యాన్ని నేను చదవాలని అనుకుంటున్నాను, నీ వాక్యాన్ని పరిశోధిస్తున్నాను, నీ వాక్యపు వెలుగులో నేను నీ వాక్యానికి విధేయత చూపిస్తాను ప్రభువా అని మరి మన ముందు అందుకే చక్కటి ఇంట్రడక్షన్ ఇచ్చాడండి. చాలా అద్భుతమైన ఇంట్రడక్షన్ ఇదంతా. ముందు ఇక్కడే మనం ఒక తీర్మానంతో మన హృదయాన్ని సిద్ధపరచుకుంటే చక్కగా చిన్న పిల్లవాళ్ళగా విద్యార్థిగా నేర్చుకోవడానికి మనకి ఎంతగానో దోహదపడుతుంది. కనుక ఎజ్రా ఏం చేశాడంటే పరిశోధించాడంట. అంత మాత్రమే కాదు, సెకండ్ పార్ట్ చూడండి. అదే ఎజ్రా గ్రంథము 7వ అధ్యాయము 10వ వచనం. పరిశోధించి దాని చొప్పున నడుచుకొనుటకును. ఒకటేమో పరిశోధించాడు, రెండవది ఆ ధర్మశాస్త్రము చొప్పున నడుచుకోవడానికి ఇష్టపడ్డాడు. ఇక్కడ నడుచుకున్నటకును అంటున్నాడు. కనుక ఒక మంచి విద్యార్థిగా బైబిల్ స్టడీ మెథడ్స్ నేర్చుకుంటున్నాం మనము. మరి ఉపోద్ఘాతంలో మనం చూస్తున్నాము, మరి విద్యార్థి లేకపోతే సంఘ కాపు యొక్క బాధ్యత ఏంటంటే, ఒకటి మరి చక్కగా దాన్ని ఆ యొక్క వాక్యాన్ని మరి మనం జాగ్రత్తగా శ్రద్ధగా చదవాలి, నేర్చుకోవాలి. రెండవది విధేయత చూపించాలి. మూడవది టీచ్. స్టడీ, ఒబే అండ్ టీచ్. కొంతమంది ఏంటంటే దే స్టడీ ద వర్డ్స్, గాడ్స్ వర్డ్, దే ఒబే టు గాడ్స్ వర్డ్, బట్ దే నెవర్ టీచ్. ఎవ్రీ బిలీవర్ ఈజ్ అన్ ఎవాంజలిస్ట్. ప్రతి యేసుక్రీస్తుని సొంత రక్షకునిగా అంగీకరించిన ప్రతి విశ్వాసి కూడా ఎవాంజలిస్టే. నేను పెట్టుకోవచ్చు ఎవాంజలిస్ట్ అని, అట్లా ఏం లేదు. ప్రతి విశ్వాసి, ఎవ్రీ బిలీవర్ ఈజ్ అన్ ఎవాంజలిస్ట్. మనము ఎవాంజలిస్ట్ గా, విశ్వాసులంగా మరి స్వార్థ ఎట్లా ఎవాంజలిజం ఎంత ఇంపార్టెంటో డిసైపుల్షిప్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. మరి ఈపీఎఫ్ లో మీరు ఒక 40 మంది చక్కగా తర్ఫీదు పొందుతున్నారు. మీ ద్వారా ఇంకా అనేక మంది వాక్యంలో బలపడటానికి మీ ప్రాంతాల్లో మీరు యూ షుడ్ టీచ్ గాడ్స్ వర్డ్. నేర్చుకోవడం ఒక్కటే సరిపోదు. నేర్చుకున్న మనము మరి ఇక్కడ అంటున్నాడు, వి షుడ్ టీచ్ బై వర్డ్, వి షుడ్ టీచ్ బై ఎగ్జాంపుల్. బై వర్డ్ ఈస్ వెరీ ఇంపార్టెంట్, బై ఎగ్జాంపుల్ ఈస్ వెరీ డిఫికల్ట్. అది ఇక్కడ చాలా చక్కగా ఇచ్చాడు. మనం దేవుని వాక్యాన్ని చక్కగా మనం నేర్చుకోవాలి, విధేయత చూపించాలి, అలాగే బోధించాలి అంటాడు. ఇక్కడ చూడండి, మళ్ళీ ఎజ్రా గ్రంథం వద్దాం. ఎజ్రా 7వ అధ్యాయము 10వ వచనంలో ఇక్కడ అంటున్నాడు, పరిశోధించాడు, దాని చొప్పున నడుచుకుంటున్నాడంట. అంత మాత్రమే కాదు, దాని కట్టడలను విధులను నేర్పుటకును. ఎంత చక్కగా ఒకే వచనంలో 3 విషయాలు కూడా ఉన్నాయి. మనం మాట్లాడే 3 విషయాలు. స్టడీ, ఒబే, టీచ్. 3 ఉన్నాయి చూడండి. ఎజ్రా 7వ అధ్యాయం 10వ వచనంలో ఎజ్రా యెహోవా ధర్మశాస్త్రాన్ని పరిశోధిస్తున్నాడు, రెండవది నడుచుకుంటున్నాడు, మూడవది నేర్పడానికి దృఢ నిశ్చయము చేసుకొనేను. ప్రతి విశ్వాసి లేకపోతే ప్రతి విద్యార్థి, మనందరం ఇప్పుడు స్టూడెంట్స్ కదా, మరి స్టూడెంట్స్ యొక్క బాధ్యత ఏంటంటే మనం దేవుని వాక్యాన్ని ఎజ్రా వలె నేర్చుకోవాలి, లేకపోతే చదవాలి, పరిశోధించాలి, అలాగే దేవుని వాక్యానికి విధేయత చూపించాలి, అలాగే దేవుని వాక్యాన్ని బోధించాలి. కనుక ఇట్లా మనం 3 విషయాలు చక్కగా మనం నేర్చుకున్నాం. తర్వాత ఇవన్నీ చెప్పుకుంటూ వెళ్తే మరి మనకి చాలా సమయం పడుతుంది. కొంచెం స్పీడ్ గా మనం వెళ్దాం. ఎలా చదవాలి, ఎలా నేర్చుకోవాలి అంటే డిలిజెంట్ అన్నాడు. డిలిజెంట్ అనే మాటకు అర్థం ఒకసారి చూడండి. తిమోతి రాసిన 2వ పత్రిక, మరి అపోస్తలుడైన పౌలు తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 15వ వచనం. అపోస్తలుడైన పౌలు తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 15వ వచనంలో ఇక్కడ అంటున్నాడు కదా, దేవుని ఎదుట యోగ్యునిగాను, సిగ్గుపడనక్కర్లేని పనివానిగాను, సత్యవాక్యమును సరిగా ఉపదేశించువానిగాను నిన్ను నీవే దేవునికి కనుపరుచుకొనుము. ఇక్కడ అంటున్నాడు, సత్యవాక్యమును సరిగా ఉపదేశించువానిగాను.
ఏదో ఏదో సర్టిఫికేట్ కోసమో, లేకపోతే ఏదో నేను కూడా నేర్చుకోవాలి, ఏదో నేర్చుకుంటే మంచిది, నాకేదో పిలిచారు, అవకాశం ఇచ్చారు, ఇది కాదండి. మనం దేవుని వాక్యాన్ని డిలిజెంట్ గా, సత్య వాక్యమును సరిగా ఉపదేశించేవారుగా, దేవుని వాక్యం ఇది కనుక మనం ఏం చేయాలంటే వి షుడ్ బి డిలిజెంట్. అంటే డిలిజెంట్ అనే మాటకు లైక్ ఏ లేబరర్, వర్క్ హార్డ్. ఒక కూలివాడు తన సంపాదన కోసం, ఆ రోజు కూలీ కోసం రోజంతా చాలా కష్టపడతాడు, చెమట ఓడిస్తాడు. కాపీ పని చేసుకునేవాడు ఆ రోజుకి వచ్చే 700 కోసం చాలా కష్టపడతాడు. ఎందుకు? పని చేసుకుంటేనే ఆయనకి. మనం చేసేది దేవుని పని. దేవుని వాక్యాన్ని బోధించాలంటే చాలా కష్టపడాలి, నేర్చుకోవాలి. ఏ గుడ్ బైబిల్ స్టూడెంట్ హీ లెర్న్స్ త్రూఅవుట్ హిస్ లైఫ్. కనుక మరి ఇక్కడ అంటున్నాడు డిలిజెంట్ గా మనం నేర్చుకోవాలి. షుడ్ వర్క్ హార్డ్, డూ యువర్ బెస్ట్. మొదటిది డిలిజెంట్. రెండవది డైలీ. చాలాసార్లు ఇప్పుడు చూడండి 3 నెలలు, నిజంగా చెప్పండి, ఇక్కడ ఉన్న స్టూడెంట్స్ లో 3 నెలల్లో ఎవరైనా ఈ నోట్స్ తీసి చూసారా ఒకసారైనా? నాకు డౌటే. ఈ 3 నెలల్లో మరి మన స్టూడెంట్స్, గ్రేస్ బైబిల్ ఇన్స్టిట్యూట్ స్టూడెంట్స్ నిజంగా నోట్స్ తీసి రిఫర్ చేశారా? కనుక మీరందరూ పెద్దవాళ్ళు, మిమ్మల్ని నేనేం అనట్లేదు, కానీ నిజంగా చాలా వరకు వీఆర్ నాట్ సిన్సియర్ ఇన్ అవర్ స్టడీ. కనుక మన పనులు, మనందరం ఉద్యోగాలు, అందరూ బిజీగా ఉండొచ్చు, కానీ ఇక్కడ ఏమంటాడంటే డైలీ చూడండి ఒక మాట, అపోస్తలుల కార్యములు 17వ అధ్యాయము 11వ వచనం మనందరికీ తెలుసు కదా. బెరయాలోని విశ్వాసులు ఎంతగా వారు దేవుని వాక్యం నేర్చుకోవడానికి ఎంత ఇష్టపడ్డారో చూడండి. అపోస్తలుల కార్యం 17వ అధ్యాయము 11వ వచనం. వీరు దెస్సలోనికలో ఉన్న వారి కంటే గనులై ఉండిరి గనుక ఆసక్తితో వాక్యమును అంగీకరించి పౌలును శీలయును చెప్పిన సంగతులు అలాగున్నవో లేవో అని ప్రతి దినము పరిశోధిస్తున్నారు. కానీ ప్రతి దినము అంట, ఎవ్రీ డే, డైలీ ఈజ్ ఇంపార్టెంట్. కనుక మరి రెగ్యులారిటీ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఇక్కడ అంటున్నాడు మరి విద్యార్థి, ఈ వాక్యాన్ని నేర్చుకునే విద్యార్థి మరి హీ షుడ్ బి డెలిజెంట్ అండ్ హీ షుడ్ స్టడీ గాడ్స్ వర్డ్ డైలీ. మూడవది డిపెండెంట్ ఆన్ ద హోలీ స్పిరిట్. పరిశుద్ధాత్మ దేవునిపై ఆధారపడాలి అని ఇక్కడ మరి జ్ఞాపకం చేస్తున్నాడు. చూడండి ఒకసారి చూద్దాం. కీర్తనలు 119వ అధ్యాయము, మరి కీర్తనలు 119వ అధ్యాయము 124, 125 వచనాల్లో చూసినట్లయితే 124 వచనం. నీ కృప చొప్పున నీ సేవకునికి మేలు చేయము, నీ కట్టడలను నాకు బోధింపుము, నేను నీ సేవకుడను, నీ శాసనమును గ్రహించినట్లు నాకు జ్ఞానము కలుగు చేయము. ప్రతి విషయంలో కూడా కొన్ని విషయాలు ముఖ్యంగా సూర్యకుమారి, ఉమాశంకర్, ప్లీజ్ ఓపెన్. ఆ వాక్యాన్ని పరిశోధించేటప్పుడు మనం తప్పకుండా మరి పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహాయాన్ని మనం వేడుకోవాలి. పరిశుద్ధాత్మ దేవ, నీ జ్ఞానం నాకు దయచేయండి. ఇక్కడ చాలా చక్కగా ఇచ్చాడు చూడండి. 119వ కీర్తన 125వ వచనంలో, నేను నీ సేవకుడను, నీ శాసనములు గ్రహించున్నట్లు నాకు జ్ఞానము కలుగు చేయము. కొన్నిసార్లు అనుకుంటాం నాకు అర్థం కావట్లేదు అనుకుంటాం, నాకు అసలు తెలియట్లేదు అనుకుంటాం. మరి ధ్యానించటము, లేకపోతే చదవటము, స్టడీ చేయడం ఎంత ఇంపార్టెంటో పరిశుద్ధాత్మ దేవుని సహాయం తీసుకోవడం కూడా అదే ఇంపార్టెంట్. పరిశుద్ధాత్మ దేవుడు తప్పకుండా, ఇఫ్ యు ఆర్ రియల్లీ ఇంట్రెస్టెడ్, ఇఫ్ యు ఆర్ రియల్లీ జెన్యూన్ ఇన్ లెర్నింగ్ గాడ్స్ వర్డ్, మరి పరిశుద్ధాత్మ దేవుని సహాయం తప్పకుండా మనకు ఉంటుంది అనే విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. కనుక ఇలాంటి విషయాలన్నీ మనం చూస్తూ వచ్చాము. అలాగే ఒక విద్యార్థి యొక్క బాధ్యత, లేకపోతే సంఘ కాపరి యొక్క బాధ్యత, మరి 3 విషయాలు చూసాం ఇప్పుడు వరకు. పవర్ ఆఫ్ గాడ్స్ వర్డ్, దేవుని వాక్యం యొక్క శక్తి. రెండవది పర్పస్ ఆఫ్ గాడ్స్ వర్డ్, దేవుని వాక్యం యొక్క ఉద్దేశం మనం చూసాం. మూడవది పాస్టర్స్ రెస్పాన్సిబిలిటీ టు స్టడీ, లేకపోతే పాస్టర్ ఆర్ ఏ బిలీవర్ ఆర్ ఏ చర్చ్ లీడర్, ఒక సంఘ కాపరి లేకపోతే విద్యార్థి యొక్క బాధ్యత ఏంటో మనం చూసాం. కనుక ఈ విషయాలన్నీ మనం ఇప్పటి వరకు మరి చూస్తూ వెళ్ళాము. అలాగే ఇక్కడ కొన్ని విషయాలు జ్ఞాపకం చేస్తున్నాడు. ఆ విషయాలన్నీ కూడా మనం చూస్తాం. నాలుగవది రోల్ ఆఫ్ హోలీ స్పిరిట్ ఇన్ స్టడీ. మరి ఇలాంటి ఈ లేఖనాల్ని మనం చదివేటప్పుడు పరిశుద్ధాత్మ దేవుని యొక్క పాత్ర ఏంటి, పరిశుద్ధాత్మ దేవుడు మరి ఆయన ఏ విధంగా మనల్ని నడిపిస్తాడు అనే విషయాన్ని కూడా మనం చూసాం. ఏంటంటే ఇవన్నీ చెప్తున్నారు అని మీరు అనుకోవచ్చు.
ఈ విషయాలన్నీ తెలుసుకుంటేనే మనం మరి సబ్జెక్ట్ ని సరిగ్గా అర్థం చేసుకోవడానికి మనకి ఉపయోగపడుతుంది అనే విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. కొంచెం ముందుకు వెళ్దాం, ఎందుకంటే మన సమయం త్వరగా మనం ముందుకు వెళ్ళాలి. కొంచెం ముందుకు వెళ్దాం. డెఫినేషన్ ఆఫ్ ఇంపార్టెంట్ టర్మ్స్. తర్వాత మీరు టెక్స్ట్ బుక్ వచ్చినప్పుడు ఈ విషయాలు మీరు చూడగలరు. మీరు నోట్స్ లో కూడా రాసుకున్నారు. ఇవన్నీ నేను బోర్డు మీద రాసిన విషయాలే మళ్ళీ చెప్తున్నాను. ముఖ్యమైన పదముల నిర్వచనం కూడా మనం చూసాం. డెఫినేషన్ ఆఫ్ ఇంపార్టెంట్ టర్మ్స్. ఈ బైబిల్ స్టడీ మెథడ్స్ ని సరైన రీతిలో అర్థం చేసుకోవాలి అంటే ఈ ముఖ్యమైన పదాలు మనకు తెలియాలి. ముఖ్యమైన పదాలని మనం అర్థం చేసుకోవాలి. ఈ విషయాలు ముందు ఎప్పుడు మన మనసులో ఉండాలి. అది మనకు అర్థమైతే సరైన రీతిలో వాక్యాన్ని మనం అర్థం చేసుకోగలం అనే విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. దీంట్లో 7 విషయాలు ఉన్నాయి. ముఖ్యమైన పదాలు 7 విషయాలు ఆల్రెడీ మనం డిస్కస్ చేశాము. మనం ఆల్రెడీ ఈ విషయాలన్నీ చదివాం కాబట్టి జస్ట్ అలా మీకు గుర్తు చేస్తాను, జ్ఞాపకం చేస్తాను. ఒకటి రెవల్యూషన్. మొదటిది రెవల్యూషన్. రెవల్యూషన్ అనే ఇంగ్లీష్ మాటకు తెలుగులో ప్రత్యక్షత. ప్రత్యక్షత. ప్రత్యక్షతను కూడా మనం చక్కగా అన్ని వివరంగా మనం చూసాం. దేవుడు తన్ను తాను మరి లేఖనాల ద్వారా ప్రత్యక్షపరుచుకున్నాడు అనే విషయాన్ని మనం చూసాం. దేవుడు ఉన్నాడు అన్నదానికి ఆయన ప్రత్యక్షత మనకి ఇవ్వబడింది. దేవుణ్ణి తెలుసుకొనవచ్చును అన్నదానికి ప్రత్యక్షత మనకి ఇవ్వబడింది. దేవుడు మనుష్యునితో సంభాషించును అన్నదానికి ప్రత్యక్షత మనకి ఇవ్వబడింది. కనుక ప్రత్యక్షత అంటే దేవుడు తన చిత్తమును తన్ను తాను మరి మనుష్యులకు తన యొక్క లేఖనాల ద్వారా ప్రత్యక్షపరుచుకున్నాడు అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఇక్కడ ఇవ్వబడిన నిర్వచనం ఒకసారి చదువుతాను ఎందుకంటే మీ దగ్గర టెక్స్ట్ బుక్ లేదు కాబట్టి. ప్రత్యక్షత నిర్వచనం ఇక్కడ ఇవ్వబడింది. ఏ విధముగా దేవుడు తనను గురించి, తన క్రియలను గురించి, తన చిత్తమును గురించి మరియు జ్ఞానం యొక్క సారాంశమును గురించి మనుషులకు కనపరుచుకున్నాడో ఆ విధానమే ప్రత్యక్షత. దేవుడు తను తాను ప్రత్యక్షపరుచుకున్నాడు. ప్రత్యక్షపరచుకోవడంలో రెవల్యూషన్ లో 2 ఉన్నాయి. ఒకటి జనరల్ రెవల్యూషన్ అండ్ స్పెషల్ రెవల్యూషన్. మొదటిది సాధారణ ప్రత్యక్షత, రెండవది విశేషమైన ప్రత్యక్షత. సాధారణ ప్రత్యక్షత అంటే సృష్టి ద్వారా దేవుడు తన్ను తాను ప్రత్యక్షపరుచుకున్నాడు. జనరల్ రెవల్యూషన్ దానికి మరి చిన్న ఉదాహరణ మనందరికీ తెలుసు. కీర్తనలు 19వ అధ్యాయం చూడండి. దావీదు కీర్తనలు 19వ అధ్యాయము మొదటి వచనం మనకు తెలుసు కదా. 19వ కీర్తన మొదటి వచనం. ఆకాశములు దేవుని మహిమను వివరించుచున్నవి, అంతరిక్షము ఆయన చేతి పనిని ప్రచురపరుచుచున్నది. దేవుడు ఈ యొక్క అద్భుతమైన సృష్టి ద్వారా ఆయన తన్ను తాను ఆ సాధారణమైన ప్రత్యక్షత. లేఖనాలు తెలియని వారికి కూడా, లేఖనాలు చదవని వారికి కూడా దేవుడు ఉన్నాడు, దేవుడు తన్ను తాను ఆ ప్రత్యక్షపరచుకోవడానికి సాధారణ ప్రత్యక్షత మనకి ఇవ్వబడింది అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. మొదటిది ప్రత్యక్షత, దానిలో సాధారణమైన ప్రత్యక్షత. రెండవది విశేషమైన ప్రత్యక్షత. ఆ విశేషమైన ప్రత్యక్షతలోనే లేఖనాలు అన్నమాట. లేఖనాలు సాధారణమైన ప్రత్యక్షతలో సృష్టి అంతటిని బట్టి దేవుడు ఉన్నాడు అని మనకు తెలుస్తుంది. రెండవది సాధారణమైన కాదు, రెండవది విశేషమైన ప్రత్యక్షత. అది లేఖనాల ద్వారా మనకి ఇవ్వబడింది. అది చూడండి ఒక మాట ఇదే కీర్తనలు 19వ అధ్యాయము కీర్తనలు 19వ అధ్యాయము 7వ వచనం నుండి 14వ వచనం అన్నాడు. కానీ ఒకసారి మనం చూద్దాం. మనకి ఇవ్వబడిన టెక్స్ట్ బుక్ లో యెహోవా నియమించిన ధర్మశాస్త్రము యథార్థమైనది, అది ప్రాణమును తెప్పరిల్లజేయును, యెహోవా శాసనము నమ్మదగినది. అలాగే హెబ్రీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 1వ వచనంలో మనం చూస్తాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 1వ వచనం. పూర్వకాలమందు నానా సమయంలో నానా విధములుగాను ప్రవక్తల ద్వారా మన పితరులతో మాట్లాడిన దేవుడు. రెండవది విశేషమైన ప్రత్యక్షత, స్పెషల్ రెవల్యూషన్ ఆఫ్ గాడ్. కనుక మరి ఇది బైబిల్ రిటన్ వర్డ్. మరి బైబిల్ ద్వారా, పరిశుద్ధ గ్రంథం ద్వారా దేవుడు తను తాను లేఖనాల ద్వారా
ప్రత్యక్షపరుచుకున్నాడు. ఏం కన్ఫ్యూజన్ ఏం లేదు. ప్రత్యక్షత అంటే దేవుడు తన్ను తాను కనుపరుచుకుంటా. ఎలా కనపరుచుకున్నాడు? సాధారణం అంటే సృష్టి ద్వారా, విశేషం అంటే లేఖనాల ద్వారా, అంతే. ఇంకంతకంటే మరి ఎలాంటి కన్ఫ్యూజన్ లేదు. రెండవది, ముఖ్యమైన పదాల్లో రెండవది ఇన్స్పిరేషన్. ఇన్స్పిరేషన్ ఇన్స్పిరేషన్ అనే మాటకు మనకి టెక్స్ట్ బుక్ లో ఇవ్వబడిన మాట ప్రేరేపణ. ప్రేరేపణ మన బైబిల్లో మనకి ఇవ్వబడిన మాట అయితే దైవావేశము అంటాం, లేకపోతే గాడ్ బ్రీత్డ్. ఇన్స్పిరేషన్ అంటే యాక్చువల్ వర్డ్ ఫర్ ఇన్స్పిరేషన్ ఈస్ గాడ్ బ్రీత్డ్, దైవావేశం. మనకి టెక్స్ట్ బుక్ లో మరి ఇవ్వబడిన మాట ప్రేరేపణ అంటే దేవుడు ఊదినది. దేవుడు లేఖనాల్ని ఒకసారి చూడండి. రెండవ పేతురు, మరి పేతురు రాసిన రెండవ పత్రిక 1వ అధ్యాయము, పేతురు రాసిన రెండవ పత్రిక 1వ అధ్యాయము 21వ వచనం. ఏలయనగా ప్రవచనము ఎప్పుడునూ మనుష్యుని ఇచ్చను బట్టి కలుగలేదు గాని మనుష్యులు పరిశుద్ధాత్మ వలన ప్రేరేపింపబడిన వారై దేవుని మూలముగా పలికిరి. దైవావేశం వలన కలిగిన లేఖనాలు ఇవన్నీ. మరి ప్రవచనం ఎప్పుడును మనుషుని ఇచ్చను బట్టి కలుగలేదు గాని మనుషులు పరిశుద్ధాత్మ వలన ప్రేరేపింపబడిన వారై దేవుని మూలముగా పలికిరి. కనుక రెండవది ఇన్స్పిరేషన్ అంటే దేవుని లేఖనాలు దైవావేశం వలన దేవుడు ఇచ్చాడు. ఇది మనుషుల మాటలు కాదు, ఇవి మనుషుల ఇచ్చలు కాదు, ఇది పరిశుద్ధాత్మ యొక్క ప్రేరేపణ ద్వారా దేవుడు మనకి ఇచ్చిన మాటలు అని మనం రెండవదిగా ఇన్స్పిరేషన్ అంటే దైవావేశము లేకపోతే ప్రేరేపణ. మొదటిది రెవల్యూషన్ లో ఒక విషయం కూడా గుర్తుపెట్టుకోవాలి. ఈ రోజుల్లో చాలా మంది ఏమంటారంటే దేవుడు నాకు ఒక రెవల్యూషన్ ఇచ్చాడు, చాలా ఇది న్యూ రెవల్యూషన్ అంటున్నారు. రెవల్యూషన్ ఈజ్ కంప్లీట్. ప్రత్యక్షత అనేది లేఖనాల్లో మనకి సంపూర్ణంగా ఇవ్వబడింది. దేర్ ఈస్ నథింగ్ టు యాడ్ ఆర్ నథింగ్ టు రిమూవ్. సంపూర్ణంగా మనకి లేఖనాల ద్వారా ఇవ్వబడింది. సో నిజమైన విద్యార్థులు, వాక్యాన్ని నేర్చుకునే విద్యార్థులు ఈ విషయం గమనించాలి. ఇది ఇప్పుడే స్టార్ట్ అయింది, ఇంకో 10 సంవత్సరాలకి చాలా మనం ఎలా ఉంటుందో మన పరిస్థితి మనం చెప్పలేము అన్నమాట. అపోస్టసీ, ఫాల్స్ ప్రీచింగ్, ఫాల్స్ డాక్ట్రిన్స్ అనేవి బాగా విచ్చలవిడిగా ఉన్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో మనం వాక్యాన్ని సరైన రీతిలో మనం నేర్చుకొని మనం ఎప్పుడూ జాగ్రత్తగా ఉండాలి. రెవల్యూషన్ నాకు దేవుడు ఇచ్చాడు, కొత్త రెవల్యూషన్, దేవుడు మీతో చెప్పమన్నాడు అన్నారు. వాక్యానికి దానికి అసలు ఎటువంటి సంబంధం లేదు. కనుక ఈ విషయాలని మనం గుర్తుపెట్టుకోవాలి. కనుక వాక్యము సంపూర్ణంగా మనకి ఇవ్వబడింది. రెవల్యూషన్ ఇస్ కంప్లీట్ అనే విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. రెండవది ఇన్స్పిరేషన్ మనం చూసాం. మూడవది ఇన్నరెన్సీ. ఇన్నరెన్సీ అంటే వితౌట్ ఎర్రర్, అంటే తెలుగులో పొరపాటు లేనిది. పొరపాటు లేనిది. చాలా మంది అంటారు కొన్ని తప్పులు ఉన్నాయండి బైబిల్లో, లేకపోతే ఈ విషయంలో ఇలా ఉందండి, అది ఉందండి, చాలా మంది అంటారు. కానీ బైబిల్ ఈజ్ ఇన్నరెంట్. బైబిల్ హ్యాస్ నో ఎర్రర్స్. బైబిల్ ఈజ్ వితౌట్ ఎర్రర్ యాజ్ ఒరిజినల్లీ గివెన్ బై గాడ్. ట్రాన్స్లేషన్ లో లేకపోతే ఇంకా రాన్ వర్షన్స్ లో ఆ డిఫరెన్స్ ఉండొచ్చు, కానీ ఒరిజినల్ టెక్స్ట్ లేకపోతే ఒరిజినల్ గా మనకి ఇవ్వబడిన లేఖనాలు దే ఆర్ వితౌట్ ఎర్రర్స్. మరి ఒక్క పొరపాటు కూడా లేకుండా మనకి ఇవ్వబడింది అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. దీనికి మనకి ఇవ్వబడిన మాట ఇన్ఎరెన్సీ అంటే మరి అది పొరపాటు లేనిది అనే విషయం కూడా మనం జ్ఞాపకం చేసుకోవాలి. నాలుగోది, విషయాలన్నీ మనం చూసాం, మీరందరు నోట్స్ లో రాసుకున్నారు, మరి మీకు గుర్తుందని నేను అనుకుంటున్నాను. నాలుగోది అథారిటీ. అథారిటీ అథారిటీ అనే మాటకు తెలుగులో అధికారము. అధికారం. ఇక్కడ ఇవ్వబడిన మాట ఏంటంటే దేవుని వాక్యముగా పరిశుద్ధ గ్రంథము దైవిక హక్కు మరియు శక్తి కలిగి ఉండుట చూపించును. డివైన్లీ డిరైవ్డ్ రైట్ అండ్ పవర్ ఆఫ్ ద బైబిల్ యాజ్ గాడ్స్ వర్డ్. మరి దేవుని వాక్యము అధికారముతో కూడినది అనే విషయాన్ని
జ్ఞాపకం చేసుకోవాలి. ఒక మాట చూడండి, మత్తయి సువార్త 5వ అధ్యాయము, మత్తయి సువార్త 5వ అధ్యాయము 43, 44 వచనాలు ఒకసారి చూద్దామా? మత్తయి సువార్త 5వ అధ్యాయము 43, 44 వచనాల్లో ఇక్కడ కూడా మనం చూస్తున్నాం, నీ పొరుగువాన్ని ప్రేమించి నీ శత్రువును ద్వేషించుమని చెప్పండి మాట మీరు విన్నారు కదా. నేను మీతో చెప్పినదేమనగా, మీరు పరలోకమందున మీ తండ్రికి కుమారులై ఉన్నట్లు మీ శత్రువులను ప్రేమించుడి. The authority of God's word is higher than man's traditions, church teaching, philosophy and personal opinions. ఇక్కడ ఏమన్నాడంటే, అన్నిటికీ మించినది దేవుని వాక్యము, అన్నిటికీ మించినది. ఇక్కడ ఒక ఉదాహరణ, అది మనం చూసాము, యేసుక్రీస్తు వారు కొండ మీద చేసిన ప్రసంగాన్ని ఇక్కడ ఉటంకిస్తున్నాడు కనుక ఈ విషయాలన్నీ మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఇక్కడ ఒక మాట అంటున్నాడు, వర్డ్ ఆఫ్ గాడ్ is like a measure, it measures all traditions, cultural practices and teachings against the word of God. కనుక దేవుని వాక్యం గురించి ఇక్కడ ఒక మాట ఏమంటున్నాడంటే, మానవుని అన్ని ఆచారాలను, సంప్రదాయ పద్ధతులను, బోధలను దేవుని వాక్యముతో కొలుచుము. అన్నిటికీ ఒక అర్థం లాంటిది, ఒక టెక్స్ట్ బుక్ లాంటిది ఏంటంటే బైబిల్ అన్నమాట. ఇట్ హ్యాస్ దట్ అథారిటీ ఆఫ్ గాడ్స్ వర్డ్. ఏదైనా ఇప్పుడు చాలా ఆచారాలు, సంప్రదాయాలు పాటిస్తున్నారు కదా, వాటన్నిటినీ మనం వాక్యంతో కొలవాలి అంటున్నాడు. వాక్యంతో మనం కొలవాలి. 5వది కొంచెం ముందుకు వెళ్దాం. 5వ ముఖ్య పదము మనం చూసాము, ఇల్యూమినేషన్ అనే మాటకు తెలుగులో ప్రకాశింపచేయుట అన్నాడు. విశ్వాసులు వాక్యమును అర్థం చేసుకోవడానికి పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేయటం, ఎన్లైటన్మెంట్ అంటాం. ఎన్లైటన్మెంట్, హోలీ స్పిరిట్ గాడ్ విల్ హెల్ప్స్ us టు అండర్స్టాండ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని వాక్యాన్ని మనకు మనం అర్థం చేసుకోవడం కొన్నిసార్లు కష్టమేమో, కానీ పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం చేస్తాడు, మనల్ని విశుద్ధపరుస్తాడు, ఆయన మనల్ని ప్రకాశింపజేస్తాడు అనే విషయాన్ని ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు. 6వది, ఇవన్నీ మనం చూసాము, మరొకసారి జ్ఞాపకం చేస్తున్నాను. 6వది ఇంటర్ప్రిటేషన్ అనే మాటకు అర్థం వ్యాఖ్యానము అన్నాడు. వ్యాఖ్యానము మరి ఇదే కదా అసలు మెయిన్, మన సబ్జెక్ట్ అంతా ఇదే. దేవుని వాక్యాన్ని మరి ఆ మీనింగ్, వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ బిబ్లికల్ టెక్స్ట్, అసలు మనం చదివిన వాక్యానికి అర్థం ఏంటి? మరి విషయాలన్నీ మనం గతంలో మీకు కొన్ని ఉదాహరణలు కూడా మీకు ఇచ్చాను. వాక్యం ఒకటి ఉంటుంది, మనం మాట్లాడేది ఇంకోటి ఉంటుంది. ఒక వాక్యం తీస్తాము, ప్రసంగం ప్రారంభిస్తాము, వేరే విషయాలు ఏదేదో మాట్లాడుతూ ఉంటాం, సంబంధం లేదు అసలు మనం తీసుకున్న టెక్స్ట్, ఆ టెక్స్ట్ ని మనం ముందు ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఆ టెక్స్ట్ యొక్క మీనింగ్ ఏంటి, దాని ద్వారా మనం ముందుకు వెళ్ళగలం. కనుక ఈ విషయాలు చాలా ఇంపార్టెంట్. ఇంటర్ప్రిటేషన్ ఇన్వాల్వ్స్ ద డిటర్మినేషన్ ఆఫ్ ద మీనింగ్ ఆఫ్ ద బిబ్లికల్ టెక్స్ట్ వెన్ ఇట్ వాస్ ఒరిజినల్లీ రిటన్. మనం చాలా విషయాలు ఇప్పటివరకు చూసాం కదా, ప్రతి వాక్యానికి ఒకే అర్థం ఉంటుంది అంతే. దేవుడు నాకు ఈ అర్థం చెప్పాడు, ఈ భావం చెప్పాడు అంటే తప్పు. అది ప్రతి వాక్యానికి, ప్రతి పాఠ్యభాగానికి ఒక ఇంపార్టెంట్ మీనింగ్ ఉంటుంది, ఒక భావం ఉంటది. అది వాక్యపు వెలుగులో మనం నేర్చుకోవాలి, తెలుసుకోవాలి. అంతేగాని ఒక్కొక్కరు ఒక విధంగా చెప్పడానికి మరి అన్వయించడం, పరిస్థితులను బట్టి మనం అన్వయిస్తాం, కానీ వ్యాఖ్యానం ఎప్పుడు ఒకటే ఉంటుంది అనే విషయాన్ని మనం ఇక్కడ నేర్చుకున్నాం. 7వది చివరిది, 7వ ముఖ్య పదం ఏంటంటే సిస్టమాటిక్ స్టడీ. ఇంపార్టెంట్ టర్మ్స్ లో ద 7th వన్ ఈజ్ సిస్టమాటిక్ స్టడీ, అంటే తెలుగులో క్రమబద్ధమైన అధ్యయనము. క్రమబద్ధమైన అధ్యయనం ఇక్కడ ఏమన్నాడంటే ఆర్డర్లీ లాజికల్ ప్రొసీజర్ ఆర్ అప్రోచ్ ఫర్ స్టడీయింగ్ ద బైబిల్. ఒక క్రమమైన పద్ధతిలో మనం వెళ్ళాలి. సిస్టమాటిక్ స్టడీ, సిస్టమాటిక్ థియాలజీ అంటాం, సిస్టమాటిక్ స్టడీ అంటాం. ఈ బైబిల్ ని సిస్టమాటిక్ స్టడీ, మరి అన్ని విషయాలు కూలంకషంగా నేర్చుకోవడానికి ఒక చక్కటి పద్ధతిని మనం మరి అవలంబించాలి అంటున్నాడు ఇక్కడ. ఇక్కడ మరి ఈ విషయాలన్నీ ఇక్కడ మనకి జ్ఞాపకం చేస్తున్నాడు. ఇక్కడ అంటున్నాడు సిస్టమాటిక్ స్టడీ ఈజ్
ఏ లైఫ్ లాంగ్ ప్రాసెస్ ఆఫ్ స్టడీ. మనం ఏదో 2 సంవత్సరాల్లో కోర్స్ అయిపోయింది అనుకోవడం కాదు. సిస్టమాటిక్ స్టడీ ఈజ్ ఏ లైఫ్ లాంగ్ ప్రాసెస్ ఆఫ్ స్టడీ. కనుక ఈ విషయాలన్నీ కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. కనుక ఈ విషయాలన్నీ మీరు గమనించవలసిందిగా నేను కోరుచున్నాను. ఒకవేళ కొంచెం స్పీడ్ గా వెళ్తున్నానేమో దయతో మన్నించండి. ఎందుకంటే మరి అక్కడైతే మనం క్లాస్ లో చక్కగా 2 గంటలు 7 to 9 కూర్చొని చక్కగా మనం వివరంగా మాట్లాడుకోవడానికి సమయం ఉంది. కానీ ఇక్కడ మనకి 8 to 9 ఒక 1 అవరే ఉంది కాబట్టి కొంచెం స్పీడ్ గా, ఆల్రెడీ ఇవన్నీ మనం చూసిన విషయాలు రివ్యూ కాబట్టి మరి కొంచెం స్పీడ్ గా వెళ్ళాల్సిన పరిస్థితి. ఇప్పుడు మనం ఉపోద్ఘాతాన్ని ముగించుకొని మనం నెమ్మదిగా మన యొక్క పాఠ్య భాగంలోని లేకపోతే లెసన్ లోనికి, లేకపోతే ఫస్ట్ లెసన్ లోనికి, లేకపోతే మన యొక్క సబ్జెక్ట్ లోనికి మనం కొన్ని విషయాలు చూసాం. మరి మీకు గుర్తుందని నేను అనుకుంటున్నాను. మరి మీరు నోట్ చేసుకున్నారని నేను అనుకుంటున్నాను. నేను ఒక మాట అన్నాను, మరి నిద్రలో మిడ్ నైట్ లేపి అడిగినా ఈ 3 మీరు గుర్తుపెట్టుకోవాలి అని నేను అడిగాను. ఎవరైనా ఒకసారి ఆడియో ఆన్ చేసి చెప్తారా మరి ఆ 3 ఏంటో? సో దట్ మీరు ఫాలో అవుతున్నారు నేను అనుకుంటున్నాను. Observe, interpret, application. అంటే నేను అందరినీ చూడలేకపోతున్నాను. ఓకే, పరిశీలించుట, వివరించుట, అన్వయించుట. గుడ్. సో చాలా చక్కగా చెప్పారు. మీరు ఫాలో అవుతున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. మనం కలిసింది 3 క్లాసెస్ అయినా చక్కగా మీరు మరి ఫాలో అవుతున్న విధానం, టెక్స్ట్ బుక్ లేకపోయినప్పటికీ చక్కగా నోట్స్ తీసుకున్నారు. మరి అందుని బట్టి చాలా సంతోషం. నిజమే, మరి ఆ సిస్టర్ చెప్పినట్లు 3 విషయాలు మనం నేర్చుకున్నాం. అబ్జర్వేషన్, ఇంటర్ప్రిటేషన్ అండ్ అప్లికేషన్. ఈ టెక్స్ట్ బుక్ అంతా ఈ 3 స్టెప్స్ మీద డిపెండ్ అయ్యాం. ఈ 3 స్టెప్స్ నేర్చుకుంటే మనకి టెక్స్ట్ బుక్ అయిపోయినట్లే. ఈ కోర్స్ అంతా ఇంపార్టెంట్ 3 స్టెప్స్. ఇంకేదైనా అన్ని విషయాలు దీంట్లోనే ఇంక్లూడ్ అయి ఉన్నాయి. సో ఏ వాక్యం చదివినా మనం చాలా కొన్ని ఎగ్జాంపుల్స్ కూడా మనం చూసాం. సో అబ్జర్వేషన్, ఇంటర్ప్రిటేషన్ అండ్ అప్లికేషన్ కనుక మనకి ఇవ్వబడిన 3 ఇంపార్టెంట్ స్టెప్స్. సిస్టమాటిక్ బైబిల్ స్టడీలో 3 ఇంపార్టెంట్, చాలా కీలకం, లైఫ్ లాంగ్ గుర్తుండిపోవాలి. మనం బైబిల్ చదివినప్పుడల్లా ఇది పెట్టుకోవాలి. ఏ వాక్యం చదివినా ఇప్పుడు చదివినా ఈ 3 స్టెప్స్ మనం గుర్తుపెట్టుకోవాలి. ఎస్పెషల్లీ పర్సనల్ బైబిల్ స్టడీలో, క్వైట్ టైంలో ఈ 3 స్టెప్స్ మీ చక్కగా నోట్స్ లో రాసుకున్నా ఇంకా బాగుంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఒక అధ్యాయాన్ని మీరు చదువుతున్నారు, ఆ అధ్యాయాన్ని ఫస్ట్ అబ్జర్వ్ చేయండి, అబ్జర్వేషన్. రెండవది ఇంటర్ప్రిటేషన్ చూడండి, తర్వాత అప్లికేషన్ చూడండి. చాలా ఇంపార్టెంట్. ప్రాక్టీస్ అండి, ప్రాక్టీస్. ఎస్పెషల్లీ సబ్జెక్ట్ అంతా ఎక్కువగా ప్రాక్టీస్ ద్వారానే ఉంటుంది. థియరీ చాలా తక్కువ. థియరీ ఒక 30-40% ఏమో, ప్రాక్టీస్ ద్వారా ఎక్కువ మనం నేర్చుకుంటాం. కనుక దయచేసి మరి ఈ విషయాలు గుర్తుపెట్టుకోవాల్సిందిగా కోరుచున్నాను. ఫస్ట్ స్టెప్ ఏంటంటే అబ్జర్వ్ ద టెక్స్ట్ అని మనం నేర్చుకున్నాం. అబ్జర్వ్ ద టెక్స్ట్. తెలుగులో పాఠ్య భాగమును గమనించుము. ఏంటండి గమనించడం ఏంటి? మేము మామూలు చూస్తాం కదా. చాలా ఉంది గమనించడానికి, చాలా విషయాలు ఉన్నాయి. ఆల్మోస్ట్ 20 పేజెస్ ఉన్నాయి గమనించాల్సిన విషయాలు. సో మనం ఏంటంటే పైన చూసేస్తాం అంతే. చాలా లోతుగా ప్రతిదీ మనం గమనించాలి అంటున్నాడు. గమనించడం అంటే ఏంటి? ఇదేమి చెప్పుచున్నది, వాట్ డస్ ఇట్ సే? 3 విషయాలు మనం చూసాం. అబ్జర్వ్ ద టెక్స్ట్ అంటే వాట్ డస్ ఇట్ సే, అసలు ఈ పాఠ్య భాగం ఏం చెప్తుంది అనే విషయం ముందు మనం గమనించాలి. రెండవది ఇంటర్ప్రెట్ ద టెక్స్ట్ అంటే తెలుగులో పాఠ్య భాగమును వివరించుట. ఇక్కడ వ్యాఖ్యానించుట అన్నాడు కానీ వ్యాఖ్యానం కంటే వివరించడం ఇంకా బాగుంటుంది. పాఠ్య భాగమును వ్యాఖ్యానించుట లేకపోతే వివరించుట. ఈ పాఠ్య భాగాన్ని వివరించే విషయంలో మనకి రావాల్సిన క్వశ్చన్ ఏంటంటే, వాట్ డస్ ఇట్ మీన్? అసలు దీని భావం ఏమి? ముందు మనం ఇది మనకి ఎక్కువగా మాలాంటి సేవకులకి వచ్చేది ఏంటంటే, వాక్యం చదివినప్పుడు ఇది ఎవరికి చెప్పచ్చో లేకపోతే ఎట్లా అన్వయించాలి, 3rd స్టెప్ లోకి వెళ్ళిపోతాం డైరెక్ట్ గా. వీళ్ళకి వాక్యం చెప్తే ఈ విషయం బాగుంటుంది అనుకుంటాం. 3rd స్టెప్ కి జంప్ అయిపోతాం అంతే. నో,
ఫస్ట్ అబ్జర్వేషన్, అసలు మరి ఏంటి, వాట్ డస్ ఇట్ సే, ఇదేమి చెప్తున్నది. రెండవది వాట్ డస్ ఇట్ మీన్, వాట్ డస్ ఇట్ మీన్, దీని భావం ఏమి. మూడవది అప్లై ద టెక్స్ట్, అప్లై ద టెక్స్ట్. వాట్ షెల్ ఐ డూ, వాట్ షెల్ ఐ డూ, వాట్ షెల్ ఐ డూ, నేనేమి చేయాలి, నేనేమి చేయాలి. సో గుర్తుపెట్టుకోండి, ఆ మూడు నాకు గుర్తున్నాయలే ఏముందిలే అని అట్లా అనుకోవద్దు. చాలా విషయాలు దీంట్లో మరి ఇన్వాల్వ్ అయి ఉన్నాయి. సో ఈ విషయాలు మీకు క్లుప్తంగా చెప్పి నేను ముందుకు వెళ్తాను. ఫస్ట్ స్టెప్ మనం స్టార్ట్ చేసాం, మరి మీకు గుర్తుందో, మరి గుర్తుందని నేను అనుకుంటున్నాను. ఫస్ట్ స్టెప్ మనం స్టార్ట్ చేసాము, కొన్ని ఉదాహరణలు కూడా మనం చూసాం. ఫస్ట్ స్టెప్ మనం ఏం స్టార్ట్ చేసాం, మొదటి మెట్టు అనుకున్నాడు తెలుగులో, పాఠ్య భాగమును గమనించుట. అబ్జర్వ్ ద టెక్స్ట్, అబ్జర్వ్ ద టెక్స్ట్. అబ్జర్వేషన్ లో మనం ఫెయిల్ అయితే చాలా వరకు మనం ఫెయిల్ అయిపోతాం. ముందు ఏ పాఠ్య భాగమైనా పూర్తిగా మనం అబ్జర్వేషన్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. అబ్జర్వేషన్ సరిగ్గా లేకపోతే రాంగ్ కంక్లూషన్ కి వెళ్ళిపోతాం. చాలా మంది ఏదేదో చెప్తూ ఉంటారు, కారణం ఏంటంటే దే డోంట్ అబ్జర్వ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. వారికి ఏమి అనిపిస్తే అది చెప్పేస్తుంటారు. మనం చాలా ఎగ్జాంపుల్స్ కూడా చూసాం కదా. ఐసీజీసిస్ అంటే బ్రింగింగ్ సంథింగ్ ఇన్ టు ద టెక్స్ట్. ఏదో మసాలా తెచ్చేసి కలిపేస్తుంటారు, ఇట్లా అన్నారు, ఇట్లా, అసలు సంబంధమే ఉండదు ఆ లేఖనాలకి, ఆ వాక్య భాగానికి, వారు చెప్పేదానికి సంబంధం ఉండదు. ఎందుకంటే వారి అబ్జర్వేషన్ సరిగ్గా లేదు అని మనకు అర్థమైపోతుంది. కనుక అబ్జర్వ్ ద టెక్స్ట్, వాట్ డస్ ద టెక్స్ట్ సే, అసలు ఆ పాఠ్య భాగం ఏం చెప్తుంది అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఇక్కడ మనం అనుకున్నాం కొన్ని విషయాలు చాలా ఇంపార్టెంట్. ఇక్కడ ఇచ్చాడు కదా, ఇక్కడ ఇచ్చాడు కాన్సన్ట్రేట్ యువర్ అటెన్షన్ ఆన్ ద టెక్స్ట్. మనకి ఏంటంటే తొందరగా వచ్చేయాలి, ఇప్పుడు ఏదైనా వెంటనే అయిపోవాలి. చక్కగా ఒక గంట సేపు కూర్చొని ఒక పాఠ్య భాగం చదవటం చాలా కష్టం మనకి. ఇది నాకు తెలుసుగా, చిన్నప్పటి నుంచి సండే స్కూల్లో ఇన్నిసార్లు విన్నాను, యూత్ మీటింగ్లో, మా చర్చిలో ఇన్నిసార్లు, ఇది నాకు తెలుసు అండి, చదవకపోయినా మాకు తెలుసు అంటారు కొంతమంది. నో, విద్యార్థి నూతనంగా ఇప్పుడే ఫస్ట్ టైం నేను చదువుతున్నాను అన్నట్లు మనం చదవాలి. మొదటిసారి ఈ వాక్యం చదువుతున్నాను, యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు. ఈ వాక్యం ఇప్పటికి 1,00,000 సార్లు నేను విన్నాను, నేను చెప్పానండి అంటారు. నో, మీరు ఫస్ట్ టైం ఈ వాక్యం ఎప్పుడు వినలేదు అన్నట్లు మీరు అబ్జర్వ్ చేయండి. యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు. అసలు ఆ కాంటెక్స్ట్ ఏంటి, ఆ బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఏ సందర్భంలో మాట్లాడుతున్నాడు, ఎవరు మాట్లాడుతున్నారు, అబ్జర్వేషన్ లోనే చాలా విషయాలు మనం నేర్చుకుంటాం. కనుక మరి కాన్సన్ట్రేట్ యువర్ అటెన్షన్ ఆన్ ద టెక్స్ట్. రెండవది నోటీస్ వాట్ ఈస్ దేర్ అండ్ వాట్ ఈస్ నాట్. ఏది ఉందో ఏది లేదో మనం ఈ విషయం నేర్చుకోవాలి. కొన్ని ఉదాహరణలు మనం చేసాం ఆల్రెడీ, మీకు గుర్తుంటది. మత్తయి సువార్త 2వ అధ్యాయం మొదటి 2 వచనాల్లో ఇక్కడ ఒక అబ్జర్వేషన్ చేయమని మనకి ఇచ్చాడు, అసైన్మెంట్ ఇచ్చారు, లేకపోతే ఒక ఉదాహరణ ఇచ్చారు. ఏమని, అక్కడ ఎంతమంది జ్ఞానులు వచ్చిరి, హౌ మెనీ వైస్ మెన్ కేమ్, ఒక క్వశ్చన్ ఇచ్చారు. అక్కడ మనం చూడాలి, ఒకసారి చూడండి. మనం చూసాం ఆల్రెడీ, జస్ట్ అబ్జర్వ్ చేస్తున్నాం, మళ్ళీ గుర్తుంటది. మత్తయి సువార్త 2వ అధ్యాయము మొదటి 2 వచనాలు. రాజు అయిన హేరోదు దినముల యందు యూదయ దేశపు బెత్లెహేములో యేసు పుట్టిన పిమ్మట, ఇదిగో తూర్పు దేశపు జ్ఞానులు యెరూషలేమునకు వచ్చి, రాజుగా పుట్టిన వాడుకున్నాడు, తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రమును చూచి ఆయన్ను పూజింప వచ్చితమని చెప్పిరి. ఇక్కడ ముగ్గురు జ్ఞానులు అనే మాట ఏమైనా ఉందా అసలు? కానీ మరి ఎందుకు మనం వాడతాం, మనం ఎప్పుడు అంటాం ముగ్గురు జ్ఞానులు, ముగ్గురు జ్ఞానులు. చాలా మంది బైబిల్ పండితులు చెప్పే మాట ఏంటంటే 4 జ్ఞానులు వచ్చారంటారు, కొంతమంది ఇంకా చాలా మంది వచ్చారంటారు. మనం కంక్లూషన్ ఎలా వచ్చాము, బంగారమును, సాంబ్రాణిని, పోలమును అంటే 3 ఇచ్చారు అనుకుంటున్నాం. ఇదంతా మన ఊహాజనితం, మనం ఐసీజీసిస్ ఇదంతా. అందుకే అబ్జర్వేషన్ లో మనకి ఇవన్నీ విషయాలు తెలుస్తాయి. నోటీస్ వాట్ ఈస్ దేర్ అండ్ వాట్ ఈస్ నాట్. ఏది ఉంది ఏది లేదు. మనం ఏది కలపకూడదు. ఇది లేఖనాలు ఇవి. పార్లమెంట్ లో రాజ్యాంగంలో ఒక మాట ఎడిట్ చేయడానికి, ఒక ఆర్టికల్ మార్చడానికి చాలా టైం పడుతుంది. కాన్స్టిట్యూషన్ మార్చడానికి, కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ అంటే పాలిటిక్స్ స్టూడెంట్ కాబట్టి నేను చెప్తున్నాను, చాలా టైం పడుతుంది. అది పెద్ద ప్రొసీజర్. అది చిన్న కాన్స్టిట్యూషన్ లో ఒక ఆర్టికల్ మార్చడానికి అంత ప్రొసీజర్ ఉంటే, లేఖనాలు మనం చదవడానికి, నేర్చుకోవడానికి, అర్థం చేసుకోవడానికి చాలా మనం టైం పెట్టాలి.
లేఖనాలను మార్చడానికి అవకాశం లేదు ఇంకా. కనుక మనం తెలుసుకోవాలి, మనమేం కలపడానికి లేదు, తీయడానికి లేదు. కనుక వి షుడ్ నోటీస్ వాట్ ఈస్ దేర్ అండ్ వాట్ ఈస్ నాట్. కనుక ఇక్కడ చాలా ఉదాహరణలు ఇచ్చాడు. ఇవన్నీ తర్వాత మనం చూసాం కాబట్టి ఇక్కడ ఏమంటున్నాడంటే రీడ్ కేర్ఫుల్లీ, జాగ్రత్తగా చదవండి. రెండవది రీడ్ రిపీటెడ్లీ. ఇది చాలా మంది చేయరు. ఒక్కసారి చదువుతాం, వెంటనే మనకు అర్థమైపోవాలి. రీడ్ రిపీటెడ్లీ అంటే మళ్ళీ చదవండి, అనేక సార్లు చదవండి. మూడవది రీడ్ పేషెంట్లీ, ఓపికతో చదవండి. వాక్యాన్ని నేర్చుకునే విద్యార్థికి చాలా ఓపిక కావాలి. కనుక ఓపికతో చదవాలి. నాలుగవది రీడ్ ప్రేయర్ఫుల్లీ, ప్రార్థనాపూర్వకంగా చదవండి. నాలెడ్జ్ గెయిన్ చేయడానికి కాదు, ప్రభువా నన్ను బలపరచు, ముందు నేను నిన్ను మహింపరచాలి, నేను ఇతరులకి బోధించాలి అని రీడ్ ప్రేయర్ఫుల్లీ. నాలుగోది రీడ్ పర్పస్ఫుల్లీ, ఉద్దేశపూర్వకంగా మనం చదవాలి. చివరిది రీడ్ ఇంక్విజిట్లీ, అంటే విచారణ పూర్వకంగా మనం చదవాలి. కనుక ఇవన్నీ విషయాలు మనం చూసాము. కనుక అబ్జర్వ్ ద టెక్స్ట్, అబ్జర్వ్. ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, తీసిన వెంటనే కొంత సమయం అబ్జర్వేషన్ పెట్టుకోండి. అబ్జర్వేషన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. తర్వాత నేను మరొక 5 minutes లో ముగించాలి కాబట్టి ఈ అబ్జర్వేషన్ లో చాలా ఇంపార్టెంట్ మీకు. మరి ఆ రోజున మనం మరి బోర్డు మీద కూడా మీకు రాశాను, మీరు గుర్తుపెట్టుకోవాలని చెప్పాను. 5 W's and 1 H. ఎవరైనా చెప్తారా? నోట్స్ లో చూడకుండా మీ ఆడియో ఆన్ చేసి ఒకసారి ఎవరైనా గుర్తుంటే చెప్పండి. అబ్జర్వేషన్ లో చాలా ప్రాముఖ్యమైనవి క్వశ్చన్స్ 6 ఉన్నాయి. 5 W's and 1 H. ఎవరైనా చెప్తారా? ఎవరైనా మీ ఆడియో ఆన్ చేసి నోట్స్ చూడకుండా. who, what, where, why, when and how. గుడ్ బ్రదర్. మరి మీరు ఎవరో నేను చూడలేదు కానీ గుడ్. నిజమే, ఇది చాలా ఇంపార్టెంట్. అబ్జర్వేషన్ లో హూ, వాట్, వేర్, వెన్, వై అండ్ హౌ గుర్తు పెట్టుకోవాలి. మనం అబ్జర్వేషన్ చేసేటప్పుడు హూ ఈస్ టాకింగ్, అసలు ఎవరు ఈ లేఖనాల్ని తెలుగులో చూద్దాం. తెలుగులో ఎవరు మాట్లాడుతున్నారు, అసలు ఈ మాటలు ఎవరు మాట్లాడుతున్నారు? హూ ఈస్ టాకింగ్, ఇది చాలా ఇంపార్టెంట్. హూ. రెండవది వాట్ ఈస్ ద సబ్జెక్ట్. మనం వెంటనే జంప్ అయిపోకూడదు. ఈ క్వశ్చన్స్ అడిగితే చాలు, ఈ 6 క్వశ్చన్స్ మనం ప్రశ్నించుకుంటే చాలు, మనకి ఆల్మోస్ట్ ఆ ఇంటర్ప్రిటేషన్ లోకి ఈజీగా మనం వెళ్ళిపోవచ్చు. మనకి దాని భావం చాలా వరకు మనకు అర్థమైపోతుంది. కనుక హూ, ఎవరు మాట్లాడుతున్నారు. రెండవది వాట్, అసలు ఈ సబ్జెక్ట్ ఏంటి, చర్చించబడిన అంశము ఏమి మాట్లాడుతుందో మనం గమనించాలి. ఎవరు, ఏమిటి. మూడవది వేర్ ఈస్ ద యాక్టివిటీ ఆర్ డిస్కషన్ టేకింగ్ ప్లేస్. వేర్ అంటే ఇది ఎక్కడ జరుగుతుంది. ఒక ఉదాహరణ కూడా మనం చేసాం, అసైన్మెంట్ మన క్లాస్ లో మనం చేసాం అందరం కలిసి. మరి మీకు గుర్తుందని నేను అనుకుంటున్నాను. వేర్. నాలుగవది వెన్, ఎప్పుడు జరిగింది ఇది, ఈ కార్యాలు ఎప్పుడు జరిగినవి. ఐదవది వై, ఎందుకు జరుగుతున్నది. వై ఇస్ ద యాక్టివిటీ ఆర్ డిస్కషన్ టేకింగ్ ప్లేస్. ఆరవది హౌ ఆర్ ద పీపుల్ ఇన్వాల్వ్, లేతే ఎట్లు, లేతే ఎలా. తెలుగులో చెప్పాలంటే మీకు ఈజీగా ఎవరు, ఏమిటి, ఎక్కడ, ఎప్పుడు, ఎందుకు, ఎలా. ఈ 6 కూడా చాలా ఇంపార్టెంట్. అబ్జర్వేషన్ లో కొంచెం చిన్న పిల్లలం అయిపోవాలి మనం. విద్యార్థులం అయినప్పటికీ, పెద్దవారం అయినప్పటికీ దేవుని వాక్యం నేర్చుకునే విషయంలో చిన్నపిల్లలం అయిపోవాలి. రాసుకోవడంలో తప్పులేదు. ఒక స్టిక్కీ నోట్స్ పెట్టుకొని బైబిల్లో ఈ 6, ఈ ఎవరు, ఏమిటి, ఎప్పుడు, ఎలా, ఎక్కడ, ఈ 6 రాసుకుని చక్కగా మనం చదివినప్పుడల్లా ఈ 6 చూస్తే చాలా విషయాలు నూతనంగా నేర్చుకుంటారు. మీరు ఒకసారి ట్రై చేసి చూడండి. రేపు నుండి చిన్న మనకు తెలిసిన కీర్తనలు 23వ అధ్యాయం రేపు అబ్జర్వ్ చేయండి. చాలా విషయాలు మనం నేర్చుకుంటాం కొత్తగా. కనుక మరి ఈ విషయాలన్నీ మీరు గుర్తుపెట్టుకోవాల్సిందిగా మిమ్మల్ని కోరుచున్నాను. మనం క్లాస్ లో చేసాము, లూకాసు వార్త ఎక్సర్సైజ్ చేసాం క్లాస్ లో.
ఈ అసైన్మెంట్ చేశాము. లూకాసు వార్త 17వ అధ్యాయము 11 నుండి 19 వచనాలు మనం ఆ దినం మనం చూసాం కదా. 10 మంది మరి కుష్ఠ రోగులు, ఆ సందర్భం, ఆ పాఠ్య భాగాన్ని మనం చూసాం. దాంట్లో నుండి మనం ఈ క్వశ్చన్స్ రైజ్ చేశాం. ఎవరు, ఏమిటి, ఎక్కడ, ఎప్పుడు, ఎందుకు, ఎలా, ఈ మొదలగు 6 ప్రశ్నలు ఆ పాఠ్య భాగం నుంచి మనం గమనించాం. కనుక ఈ విషయాలన్నీ మీరు గుర్తుపెట్టుకోవాల్సిందిగా నేను కోరుచున్నాను. మరి అబ్జర్వేషన్ లో చాలా ఇంపార్టెంట్ ఈ క్వశ్చన్స్. వీటితో పాటు ఇంకా కొన్ని ఉన్నాయి. కనుక ఇవి మనం ప్రారంభిస్తూ ఉన్నాం అప్పుడే, కానీ అప్పుడే సడన్ గా మరి లాక్డౌన్ లోకి మనం వెళ్ళాం. కనుక చాలా ఇంపార్టెంట్ విషయాలు మన రానున్న దినాల్లో కూడా మనం నేర్చుకుందాం. కనుక ఇవన్నీ మీరు గుర్తుపెట్టుకోండి. నోట్స్ అప్పుడప్పుడు రిఫర్ చేయండి. ఎందుకంటే ఎంత పెద్దవారం అయినా, ఎంత ఉన్నా మర్చిపోవడం మానవ సహజం. కనుక నేను కూడా మరి ఈ రోజు క్లాస్ ఉందని చెప్పి మార్నింగ్ నుంచి మరి నోట్స్ మళ్ళీ రిఫర్ చేశాను. కనుక రిఫర్ చేయడం చాలా ఇంపార్టెంట్. దయచేసి మీ నోట్స్ ని తప్పకుండా రిఫర్ చేస్తూ ఉండండి. రేపటి నుంచి ప్రాక్టీస్ చేయండి. ఇది థియరీ పేపర్ కాదు, థియరీ సబ్జెక్ట్ కాదు, చర్చ్ హిస్టరీ లాగా జస్ట్ తెలుసుకొని అలా ఉండటం కాదు. ఎక్కువగా ప్రాక్టీస్ చేయాలి. ప్రాక్టీస్ 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 మేక్స్ మ్యాన్ పర్ఫెక్ట్. మీరు ఒక పర్ఫెక్ట్ స్టూడెంట్స్ గా ఉండాలి అంటే, పర్ఫెక్ట్ థియాలజియన్స్ గా ఉండాలి అంటే రేపటి నుండే మరి రోజుకు ఒక అరగంట అయినా అబ్జర్వేషన్, ఇంటర్ప్రిటేషన్, అప్లికేషన్ ప్రాక్టీస్ చేయవలసిందిగా ప్రభుపేట కోర్చు ఈ మాటలు ముగిస్తున్నాను. ఈ సమయాన్ని పాస్టర్ గారికి ఇస్తున్నాను.